హాయ్ ఫ్రెండ్స్, నోట్లో వేస్తే కరిగిపోయేలా బాదం లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి. పావు కేజీ బాదం వేసుకోండి. వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి, లేకపోతే అవి మాడిపోతాయి. హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకండి, చేదుగా బాగోదండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. అది అలా కలుపుతూ ఉండాలండి. కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. అది అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 1/2 కేజీ శనగపలుకులను వేయించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి దాన్ని. కొంచెం బ్రౌన్ కలర్గా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని పక్కకు ఉంచేయాలి. మిక్సీ జార్లో బాదం పప్పును వేయండి. తర్వాత ఇందాక వేయించుకున్న శనగపలుకులను ఒక ప్లేట్లో వేసుకొని అది స్మాష్ చేయాలండి. ఆ పైనున్న పొర వచ్చేంత వరకు స్మాష్ చేస్తూనే ఉండాలి. పైనున్న పొర అయితే బాగోదండి. ఇలా పైనున్న పొర వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేయించుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. షుగర్ ఏం అవసరం లేదండి. ఆ బౌల్లో చాలేదనేసి ఆ బౌల్లో ఫిల్ అయిపోయిందండి, అందుకే మళ్ళీ ఇంకో మిక్సీ జార్ తీసేసి దాంట్లో వేసేసి మళ్ళీ మిక్సీ చేస్తున్నాను. అది మిక్సీ అయ్యేలోపు బెల్లం ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఆ బెల్లం ముక్కలను ఆ మిక్సీ జార్లో వేసుకోండి. చిన్న చిన్నగా దూర కట్ చేసిన బెల్లం ముక్కలను దాంట్లో వేసి మిక్సీ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పెనం మీద మళ్ళీ కడాయి పెట్టుకొని నూనె ఏం వేయకుండా ఆ మిక్సీ చేసిన బెల్లం లడ్డు ముద్దను దీంట్లో వేయాలండి. వేసిన తర్వాత కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. కొంచెం గట్టిగా ఉంటుందండి. అది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అలాగా కలుపుతూనే ఉండాలండి. ఆ పాగం కొంచెం వస్తుంది కదా, ఆ పాగం కొంచెం బయటికి వచ్చినప్పుడు అది కొంచెం కలుపుతూనే ఉండాలండి. కలిపితే కొంచెం మెత్తపడుతుంది. బెల్లం పాగం కరిగినంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అటు ఇటు కొంచెం కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలండి. ఆ ముద్ద ఆ కడాయికి అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టేనండి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. అది కొంచెం స్పూన్తో నొక్కితే కొంచెం చల్లారుతుందండి. వేడికైతే పట్టలేము, చేయి కాలిపోద్దండి. కొంచెం చల్లార్చాక చిన్న బాల్స్లా చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లో పెట్టుకొని బాదంను దాని మీద ఉంచండి, కొంచెం లుకింగ్గా కనిపించడానికి. తర్వాత మన స్వీట్ లడ్డు రెడీ.